పాదవల్లభల జన్మస్థానం నందు శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ వల్లభ మహాసంస్థానంలో శ్రీదత్త జయంతి సప్తాహ మహోత్సవాల సందర్భంగా 2వ రోజు స్వామివారికి లక్ష బిల్వార్చన పూజ, 3వ రోజు సహస్ర చామంతి పూజ, 4వ రోజు లక్ష తులసి అర్చన, 5వ రోజు సహస్ర లిల్లీ పూజ, 6వ రోజు సహస్ర సంపెంగ గులాబీ పుష్ప పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు, భోజన వసతులు కల్పించడం జరిగిందని ఆమె తెలిపారు. పిఠాపురం శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు నవంబర్ 28వ తారీఖున మొదలై ఈరోజు అనగా డిసెంబర్ 4వ తారీఖుతో ముగియడం జరుగుతుంది. ఈ సప్తాహ మహోత్సవాలుకి అధిక సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పాల్గొనడం జరిగింది. రోజు కూడా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆఖరి రోజు కోడంగి సేవ, అలాగే సాయంత్రం రథోత్సవంతో ఈ కార్యక్రమాలు అనేవి ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత అన్నప్రసాదం పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా ఈ అన్నప్రసాదం అనేది అందించడం జరుగుతుంది. అలాగే వసతి సదుపాయం కూడా ఇక్కడ ఉచితంగానే జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు కానీ, వాటర్ ప్రూఫ్ టెంట్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ, ఇలా ప్రతిదీ కూడా భక్తులు ఏది ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పుకోవడం